ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కె వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ జెండా ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అర్పించిన సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ కోర్సా పోచమ్మ, జెడ్పీటీసీ మల్లం వసంతరావు హాజరయ్యారు. కొట్టండి పెద్దలు వేగన పెద్దలు పరిరక్షించుకుంటూ పిల్లలు మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని బాగా చదివి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకొచ్చారు. మరి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చిందని మనం చెప్పుకుంటాం. అయితే స్వాతంత్రం వచ్చింది బానే ఉంది, మరి మన దేశాన్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి? మనం పరిపాలించుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. దానికి అనుగుణంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కొందరు నాయకులు, మేధావులు ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించి ఏం చేశారంటే ఇంగ్లాండ్ దేశం యొక్క రాజ్యాంగాన్ని చదివారు, ఐరిష్ దేశం యొక్క రాజ్యాంగాన్ని చదివారు, అలాగే బ్రిటిష్ రాజ్యాంగాన్ని చదువుకొచ్చారు, అదేవిధంగా దక్షిణ ఆఫ్రికా రాజ్యాంగాన్ని చదివారు. ఇలా ఒక 7 దేశాల యొక్క రాజ్యాంగాలను బాగా పరిశీలించి మనకు ఒక రాజ్యాంగం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క రాజ్యాంగాల నుంచి న్యాయపరమైనటువంటి విషయాలు కానివ్వండి, అలాగే ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి, మన దేశాన్ని పరిపాలించుకోవాలంటే నాయకులంటూ ఉండాలి, ప్రజాప్రతినిధులు ఉండాలి అని చెప్పి ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు ఇవన్నీ పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి మనకి ఈ నాయకులకి 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు పట్టిందని మనం చెప్పుకుంటాం.